జిల్లాలో స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా జిల్లా స్వీప్ అంబాసిడర్ గా డాక్టర్ ఎస్ఎస్వి కొండేపూడి రూపొందించిన ఓటరు చైతన్య గీతం ఆవిష్కరణ కార్యక్రమం కాకినాడ వివేకానంద పార్క్ వద్ద ఫ్యాబిన్ కన్వెన్షన్ కళా వేదికలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఓటే మన ఆయుధం అనే గీతాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతి తక్కువ సమయంలో గీతం రూపకల్పనలో కృషి చేసిన డాక్టర్ ఎస్ఎస్వి కొండేపూడి బృందం, జిల్లా స్వీప్ నోడల్ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో యంగ్ ఓటర్స్ ఎక్కువగా ఉన్నారని, యువతను అందరినీ ఎక్కువ ప్రభావితం చేసే విధంగా ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు జి సరిగమప విజేత కాకినాడ ప్రాంతానికి చెందిన డాక్టర్ యశస్విని జిల్లా స్వీప్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రాముఖ్యంగా కాకినాడ యువతలో ఉన్న ప్రతిభను గుర్తించే విధంగా జేఎన్టీయూ, రంగరాయ, సంజీవ్ కళాశాలల యువతను భాగస్వామ్యం చేస్తే ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, జిల్లాలో ఓటింగ్ శాతాన్ని పెంచే లక్ష్యంతో ఓటే మన ఆయుధం గీతాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు ప్రతి గడపకు ఈ గీతం చేరే విధంగా అందరికీ షేర్ చేయడంతో పాటు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో జిల్లా స్వీప్ నోడల్ అధికారులు పి. విజయ్ భాస్కర్, ఎం. భానుప్రకాష్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం రిలీజ్ చేయడం జరిగింది. ఈ సాంగ్లో మనం ఏమిటంటే మన కాకినాడ టాలెంట్స్, మన ఇక్కడ ఉన్నటువంటి జేఎన్టీయూ పిల్లలు, ఆర్ఎంసీ పిల్లలు, మరి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సంజీవ్ కాలేజ్, అదర్ కాలేజెస్ పిల్లలందరితో మనం వాళ్ళ పార్టిసిపేషన్ తీసుకుంటూ ఈ సాంగ్ వచ్చి చాలా బాగా వచ్చింది. వాయిస్ ఆఫ్ ఓట్ అని యూట్యూబ్లో బేసికలీ ప్రజలందరినీ కూడా ఈసారి ఎన్నికలు జరిగే సమయంలో వాళ్ళు ముందుకు వచ్చి తమ ఓటుని వినియోగం చేసుకోవాలని చెప్పి ఒక పిలుపు ఇవ్వడానికి ఈ సాంగ్ని మనం చేయడం జరిగింది. సాంగ్ చాలా బాగా వచ్చింది, ప్రొఫెషనల్గా చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ సాంగ్ని వినాలి, విని తప్పనిసరిగా ఓటు వేయడానికి రావాలని చెప్పి